ఎల్హెచ్జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కనుక మనం అడ్మిషన్ పొందాలి అంటే అసలు ఎలిజిబిలిటీ ఏంటండి అంటే ఫస్ట్ మనం 10+2 లేదు అంటే ఇంటర్మీడియట్ లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాలి. ఓకేనా? మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్లో ఎంతెంత పర్సెంటేజ్ రావాలో చూద్దామండి. జనరల్ కేటగిరీ వాళ్ళు అనుకోండి 50% కంటే తక్కువ రాకూడదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 40% కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 45% కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే జనరల్ కేటగిరీలో, ఇక్కడ కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక వాళ్ళకి 40% అనేది సరిపోతుంది. ఓకే, అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. మీరు ఈ మిడిల్ మ్యాన్స్ ఉంటారు కదా, అంటే మార్కెట్లో జస్ట్ అప్పుడప్పుడే వచ్చి వాళ్ళకి ఏంటంటే ఏమీ తెలియదు, అవగాహన ఉండదు. ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే నీట్ యూజీ ఎగ్జామ్ అనేది అసలు రాయాల్సిన అవసరం లేదు, మేము అడ్మిషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళకి కనుక మీరు డబ్బులు కట్టారంటే మీ డబ్బులు గోవింద అయినట్టే. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి, ఎవరు నమ్మాలో వాళ్ళనే అమ్మాలి. ఓకేనా? సో ఒకరు సలహా తీసుకోవడం అనేది ఎప్పటికీ తప్పవద్దు, ఎందుకంటే అన్నీ మనకు తెలియాలన్న రూల్ లేదు కాబట్టి ఒక సజెషన్ అనేది ఎప్పటికైనా మంచి విషయమే. కానీ ఎవరిని నమ్ముతున్నామన్నదే ముఖ్య విషయం. ఓకేనా? సో మీరు ఫ్రాడ్ వాళ్ళని అయితే మీరు నమ్మకండి, డబ్బులు అయితే పే చేయకండి. ఎందుకంటే బీడీఎస్ కానీ లేదు అంటే ఎంబీబీఎస్ అయితే కోట్లలో ఉంటుంది, బీడీఎస్ అయితే లక్షల్లో ఉంటున్నాయి ఫీజులు. సో జాగ్రత్తగా చూసుకుని మీరు ఎవరు సజెషన్ తీసుకుంటే బెస్ట్ ఉంటుందో వాళ్ళ సజెషన్ మాత్రమే తీసుకోండి. అండ్ ఇంకొక ఏజ్ లిమిట్ క్రైటీరియా ఏంటి అంటే మనకి కంపల్సరీ 17 సంవత్సరాలు అనేది నిండి ఉండాలండి. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాలండి. మనకి క్యాస్ట్ వారీగా కూడా మనకి మినహాయింపులు అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా 5 సంవత్సరాలు మినహాయింపు కూడా ఇస్తారు. సో అందరూ కూడా ఇండియన్ వ్యక్తులు అయి ఉండాలి, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు, ఎన్ఆర్ఐ అయి ఉండొచ్చు, పిఐఓ కూడా అయి ఉండొచ్చు. సో ఇదంతా డిఫరెంట్, వీళ్ళు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మనం చాలాసార్లు గతంలోనే మాట్లాడేసుకున్నాం. ఓకేనా?